ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం యాయీం చకారనసో అస్య వేదయాయీం దదర్శ హిరుగిన్ను తస్మాత్ సమాతుర్యో నా పరివీతో అంతర్బహు ప్రజా నిరుత్రిమా వివేశ. ఋగ్వేదము భావము చూడండి. ఎవడు ఆత్మ యొక్క రహస్యమును తెలుసుకోలేక కర్మలను ఆచరిస్తాడో అతడు జనన మరణ రూపమైన సంసార బంధనంలోకి మరలా వస్తాడు. ఎవడు ఆత్మజ్ఞానాన్ని దర్శిస్తాడో అతడు ఆత్మజ్ఞానము తెలియని వాని కంటే భిన్నమైనవాడు. ఎందుకంటే అతడు తల్లి యొక్క గర్భములో తాను చిక్కుకొని పోయిన వానిగా గ్రహించగలుగుతాడు. బహుసంతానము కలవాడు తప్పక దుఃఖభాజనుడు అవుతాడు. ఇది భావము వివరణ చూడండి. ఈ మంత్రంలో ప్రస్తుత మంత్రమునకు అర్థం ఏమిటంటే ఆత్మ యొక్క స్వరూపము నిరూపింపబడింది. అందులో మంచి చెడు మార్గాలలో నడిచేవాడు జీవితములో మంచి చెడు దశలను అనుభవిస్తాడని ప్రస్తావించబడింది. అంటే అతడు జనన మరణ రూపమైన సంసార చక్రభ్రమణంలో పలుమార్లు చిక్కుకొంటాడని భావం. జీవుల యొక్క ఇట్టి స్థితిని సంకేతిస్తూ ఎవడు అట్టి పనిని చేస్తాడో అతడు ఆత్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోలేడు. ఈ లోకములో అత్యధికులు ఇట్టి పనినే అంటే ఆత్మ రహస్యము తెలపబడనట్టి పనులనే చేస్తూ ఉంటారు. కాబట్టి జనన మరణ బంధన రూపమైన సంసార చక్రంలో తప్పక చిక్కుకొని పోతూ ఉంటారు. ఇట్టి వారి కర్మలే దుష్కర్మలు. వీరికి భిన్నంగా మరికొందరు సత్కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. అయినా అవి మోక్ష సాధక సమర్థమైనట్టివి మాత్రము కావు. వీనిని ఆచరించిన వారు కూడా వెనుక చెప్పినటువంటి దుష్కర్మల ఆచరించిన వారి వలె సంసార చక్రబంధనంలోనే తగులుకుంటారు. అంటే కొంతమంది మంచి చెడుల పనుల వల్ల సంసార బంధనంలో చిక్కుకుంటారు. ఇంకా కొంతమంది ఎప్పుడూ మంచి పనులే చేస్తుంటారు, కానీ వాళ్ళు కూడా ఈ సంసార బంధనంలో చిక్కుకుంటారు. చూడండి, బాగా రహస్యం తెలుసుకోండి. అంటే వాళ్ళందరూ కూడా ఆత్మరహస్యం తెలియకుండా చేస్తూ ఉన్నటువంటి కర్మల వల్ల ఇక్కడే చిక్కుకొని ఉంటారు. ఈ సంసార భ్రమణంలో పుట్టడము చావడము ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఏమిటి? వీళ్ళందరూ ఏ కేటగిరీకి? వీళ్ళందరూ కూడా ఆత్మ యొక్క రహస్యము తెలియని వాళ్ళు. అంటే ఆత్మను గుర్తించకుండా కర్మలు చేయడం వలన వీళ్ళు సంసార బంధనంలోనే చిక్కుకొని ఉంటారు అనే విషయంగా ఇక్కడ చెప్పబడతా ఉంది. కారణము అవి భోగ సాధకాలు కాబట్టి. కాకపోతే ఈ ఇరువురకు భేదం ఏమంటే చేసే కర్మల ఫలప్రదాయకత్వాన్ని గ్రహించి వీరు దుష్కర్మ ఆచరణకు దూరముగా ఉంటారు. అయితే ఇక మొదట్లో చెప్పబడినటువంటి వాళ్ళు సత్కర్మలు చేస్తుంటారు, దుష్కర్మలు చేస్తుంటారు. కానీ రెండవ కేటగిరీలో వీళ్ళు దుష్కర్మలకు దూరంగా ఉంటారు, కానీ సత్కర్మలను ఆచరిస్తుంటారు. కాకపోతే ఇద్దరూ కూడా ఈ యొక్క సంసార బంధనంలో పడి ఉంటారు. తర్వాత ఈ విధంగా అన్ని విధాలుగా మాతృగర్భంలో చిక్కుపడేవారుగా స్పృహ కలిగి ఉంటారు. ఎలా అంటే తాము చేసిన కర్మలకు ప్రతిఫలము భోగ ప్రధానము అనే కర్మఫల సిద్ధాంతము బాగా తెలిసిన వారు కావడము చేతనే. మరి ఈ విధంగా కర్మఫలము తెలిసి కొందరు, తెలియక కొందరు జనన మరణ చక్రములో ఇరుక్కొనిపోయే లౌకిక జనుల దీన దశను వర్ణించినటువంటి వేదము బహు ప్రజా నిరుతిమా వివేశ. అంటే బహుసంతానవంతుడు దుఃఖాన్ని పొందుతాడు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఇక్కడ ముందు ఫస్ట్ పార్ట్లో మనకు ఏం చెప్పబడిందంటే ఆత్మరహస్యం గురించి తెలియకుండా కర్మలు చేసే వాళ్ళు సంసార బంధనంలో చిక్కుకుంటారు. అది ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్ ఇక్కడ మనకి ఏం చెప్పబడిందంటే
బహుసంతానవంతుడు దుఃఖాన్ని పొందుతాడు. ఎక్కువ సంతానం కలిగిన వాడు దుఃఖములను పొందుతాడు. మరి ఈ లోకంలో ఇప్పుడు ఎక్కువ సంతానాన్ని ఎవరు కంటున్నారు? అందరికీ తెలుసు. మరి వాళ్ళు దుఃఖాలు పొందుతారు, వాళ్ళకు తెలియదు వేదశాస్త్రాలు. మరి ఎక్కువ సంతానమును పొందినటువంటి వాళ్ళు దుఃఖమును పొందుతాడని వేదం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే కొన్ని డెవలప్మెంట్ కంట్రీస్లో, చైనా అట్లాంటి కంట్రీస్ చూడండి, ఒక్కరే సంతానం. అక్కడ వాళ్ళు వేదాలు గ్రహించినారు కాబట్టి మూర్ఖులు గ్రహించరు వేదాలను. ఇక్కడ చూడండి స్పష్టంగా చెప్పబడతా ఉంది. ఈ విధంగా ఒక గొప్ప సామాజిక న్యాయ సూత్రాన్ని వేదము ఆవిష్కరించింది. సామాజికంగా స్థూల దృష్టితో చూస్తే ఈ మాట విశ్వంలోని సమస్త మానవాళికి వర్తించే న్యాయ సూత్రం. మరి ఈ సూత్రాన్ని సమస్త మానవాళి పాక్షికంగానే గుర్తించి విధిగా ఆచరిస్తుంది. మరి ఈ సూత్రాన్ని ఆధ్యాత్మిక కోణంలో పరిశీలించిన ఈ సామాజిక న్యాయమే సత్యమని సిద్ధమవుతుంది. దంపతులకు పర్యాయవాచకంగా అన్న జాయాపతి అన్న మొదటి వాక్యం కనపడుతుంది. ఇందులోని జాయా శబ్దానికి వేద నిఘంటుకర్త వివరణ చెబుతూ, పుత్రుని రూపంగా పతియే తన జాయయందు అంటే భార్యయందు జనిస్తున్నాడు, ఆ విధంగా జనింప చేస్తున్నది కాబట్టి ఆమె జాయా అవుతున్నది అని వివరించాడు. ఆత్మావై పుత్ర నామాసి అంటే పురుషుని యొక్క ఆత్మయే పుత్రుని రూపంగా జాయయందు జనిస్తున్నదన్న వేదవచనము కూడా దీనినే సమర్థిస్తుంది. ఇక మనుస్మృతిలో ఏం చెప్పబడుతుందో చూడండి. ఇక్కడ భర్తయే భార్య గర్భములో ప్రవేశించి తిరిగి తానే జన్మనెత్తుతున్నాడు. ఆ రీతిగా భర్త తన భార్యయందే జన్మిస్తున్నందువలన ఆమె జాయా అనబడుతుంది. దీనిని బట్టి పురుషుడుగా ఉన్న జీవాత్మయే కుమారుడుగా జన్మిస్తున్నదని స్పష్టపడుతుంది. మరి ఒక పురుషుడు అధిక సంతానాన్ని పొందితే ఆ రూపాల్లో సుఖదుఖాలను అనుభవించేది ఆ ప్రథమ పురుషుడే కదా. అంటే ఇక్కడ ఇది ఒక ఉపమానాలంకారంగా చెప్పబడతా ఉంది. అంటే ఇక్కడ ఒక పురుషుడు ఈ యొక్క భార్య గర్భమును దాల్చడానికి తన వీర్యమును ఉపయోగిస్తాడు కదా, ఆ విధంగా ఎంత సంతానమును కంటే అంత సంతానం వలన ఆ మొట్టమొదట తండ్రికే కదా ఈ దుఃఖమంతా లభించేది అని చెప్తున్నాడు. కాబట్టి అధిక సంతానాన్ని పొందితే ఆ రూపాల్లో సుఖదుఖాలను అనుభవించేది ఆ ప్రథమ పురుషుడే కదా. కాబట్టి అధిక సంతానాన్ని పొందడం ద్వారా సంతాన రూపంగా లోకములో సుఖము కంటే దుఃఖాన్ని అనుభవించేవాడు అధిక సంతాన జనకుడైనటువంటి జీవాత్మయే. ఈ విధంగా ఈ అధిక సంతానం అనేటటువంటిది వేదము నిషిద్ధ చేస్తున్నది. అంటే తనకు ఎంత పరిమితి, వేదంలో ఎంత సంతానం కనబడిందో అంతనే కనాలి, అంతకంటే ఎక్కువ కనకూడదు. దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా అధిక సంతానం వల్ల ఆ యొక్క ఎవరైతే ఆ పురుషుడు ఉంటాడో మొట్టమొదట వాడికే నష్టం జరుగుతుంది. లేదా అధిక సంతానము పొందే దుఃఖాన్ని చూచి దుఃఖాన్ని పొందేవాడు కూడా అతడే. ఎక్కువ మంది సంతానం కలిగితే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఎక్కువ మంది పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లంకి అంత మూల కారణం ఎవరు? ఫస్ట్ ఉన్నటువంటి తండ్రి. ఆ తండ్రి దుఃఖం అనుభవించాల్సిందే ప్రతి ఒక్కరిది. కాబట్టి ఏ విధంగా చూచినా కానీ అధిక సంతానవంతుడు బహు దుఃఖ భాజనుడే, తస్మాత్ జాగ్రత్త అని మనకు వేదము తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఒక వేదంలో చెప్పబడిన విధంగా మనకు వేదంలో ఏముంది? 10 మంది సంతానం కనమని వేదం చెప్తుంది. అంటే తన కోరిక ఉంటే గిన 10 మంది కంటే ఎక్కువ సంతానం ఇంకా వేదం ఒప్పుకోదు. ఇప్పట్లో 10 మంది సంతానం కనేవాళ్ళు ఎవరు లేరులే అనుకోండి. ఒకప్పుడు 10, 15 అట్లా కనేవాళ్ళు. రవీంద్రనాథ్ ఠాగూరు 14వ సంతానమని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. అట్లా ఈ అధిక సంతానం వల్ల ఆ యొక్క తండ్రి దుఃఖపడతాడు. ఎందుకంటే వీళ్ళకందరికీ దుఃఖాలు చూసి ఆ తండ్రి దుఃఖపడుతుంటాడు. కాబట్టి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్లో 4 లేకుంటే 3, 5 ఇంకా లాస్ట్. ఆ విధంగా మనము
తక్కువ సంతానం వల్ల ఆ తండ్రి అనేటటువంటి వ్యక్తి తక్కువ సంతానం వల్ల ఎక్కువ సుఖంగా ఉంటాడు, ఎక్కువ సంతానం కంటే అతను దుఃఖపడతాడని మనకు తస్మాత్ జాగ్రత్త, మీరు ఎంత తక్కువ సంతానం కంటే అంత హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఆ విధంగా తెలియజేస్తున్నది. ఓం తత్సత్.